నేను కార్మికులకు ఏమీ ఇవ్వను. మరి ఈ కార్మికులకు నేను ఏదో 20,000 ఇస్తాను, మీరు అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి నాచారమే కాదు, మల్లాపురే కాదు, చుట్టుపక్కల ఎలా చూసినా కానీ ఇంత చిల్లర యాజమాన్యం చిల్లర లెక్కలు కనపడతా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఈ కార్మికులతోటి 20 సంవత్సరాలు నువ్వు కష్టపడి పని చేయించుకొని ఈరోజు నువ్వు మూర్ఖంగా మాట్లాడితే మరి మా సహనం మా ఓపిక కూడా ఉన్న రోజులు ఉంటుంది. మరి మా సహనాన్ని కూడా నువ్వు పరీక్షించదలుచుకుంటే మరి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఇక్కడి నుంచి ఇప్పుడే మన మిత్రులు గణేష్ గారు చెప్పినారు, ఏ చిన్న వస్తువుగా నువ్వు ఇక్కడి నుంచి తీసుకోలేవు. నువ్వు మొత్తం నాచారం మల్లపురే కాదు, టోటల్గా ఇండియాలోనే బదనాం అయిపోయి అనే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇది మంచిది కాదు. ఈ కార్మికులు ఇన్నేళ్ళు కష్టం చేశారు కాబట్టి వాళ్ళకి రాయవలసిన న్యాయమైన డిమాండ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఏదైనా కూడా గుర్తుపెట్టుకుంటే మరి పెద్ద పెద్ద మేనేజ్మెంట్లు చూసుకుంటే నువ్వేదో మల్టీనేషనల్ పెద్ద పొజిషన్లో ఉన్నావు. మరి నీ పద్ధతి మాత్రం ఇది మంచిది కాదు. ఇది మార్చుకొని మరి ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మరి నాచారం మల్లాపూర్ ఏరియా మొత్తం మిగతా కంపెనీ కార్మికులను కలుపుకొని నిన్ను పెద్ద ఎత్తున మరి ఏ రకంగా గౌరవ చేయాలో ఆ రకంగా చేసేసి మరి నీ మెడల నుంచి బెనిఫిట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కార్మిక మిత్రులకు CA2 నాచారంగా ఏపీ ఫుడ్స్గా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ కామ్రేడ్స్.